నమస్కారం. నా పేరు మాన్న నరసింహులు, చెంచు గిరిజన మూలిక వైద్యుని. ఒక చిన్న చిట్కా చెప్తున్నా వినండి. అందరూ ఆలోచన చేసి వీడికి వస్తేనే కనీసం చివరి నుండి ఫస్ట్ నుండి చివరి వరకు చూడండి. ఒక చెంచోళ్ళు మాట చెప్పినారంటే అస్సలు అంత నీట్గా, అంత మంచిగా, అంత నమ్మకంగా చెప్తాం. మేము కోట్లు సంపాయాలా, మిద్ద మీద కట్టాలా, మేడ మీద మేడ కట్టాలని కాదు, ప్రజలకు ఉపయోగపడాలా, మంచి జరగాలని మా కోరిక. ఇప్పుడు చాలామందికి 3 రకాలు దారమొలలు, ఫిస్టుల, గండుమాల, ముడ్డి మొలలు. కొంతమందికి వేడెక్కువైపోయి ముడ్డిలో రక్తం పడుతుంటుంది, నోట్లో రక్తం పడుతుంటుంది, ముక్కులో రక్తం పడుతుంటుంది. ఎందుకు పడుతుంది తెలుసా? ఇది శరీరంలో వేడెక్కువైపోయి పూర్వకాలం నాడు పెద్దలు ఏం చేసేవాళ్ళు, ఏ పనికో పాటకో యాదానికన్నా పోయినా పొద్దున్న 4 గంటలకు లేచేవాళ్ళు. 4 గంటలు లేచి 5 గంటల లోపల రెడీ అయిపోయి 5 గంటలకు పనికి పోయి కరెక్ట్గా 11 లోపలనే ఇంటికి వచ్చేవాళ్ళు. 11 నుండి ఉండి 11 బాగా ఉండి సాయంత్రం పూట మళ్ళీ 4 గంటలకు పోయి 7 గంటలకు ఇంటికి వచ్చేవాళ్ళు. అట్లా టైం చూసుకొని ఆరోగ్యం చూసుకొని పని చేసుకునేవాళ్ళు. ఈ కాలం ఏమి తెలుసా? సంపాదన 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 సంపాదన. టయానికి ఇలువనే లేదు. పొద్దు నుండి రాత్రి 12 కానీ 1 గంట కానీ చీరలు కూర్చుంటాడు, చీరల బండి తోలుతాడు, బండి పొలంలో పని చేస్తాడు, పొలంలో ఆఫీసు పని ఆఫీసు, చేను పని చేను, బండి పని బండి, ఆటో తోలుతాడు ఆట, బస్సు తోలుతాడు బస్సు. ఎన్ని రకాల బాధలు పనులు చేసుకుంటే పని జరిగితేనే చెయ్యి ఆడితేనే బుక్ ఆడుతుంది. అందుకోసం ఈ మొలల వ్యాధులు 4 రకాలు ఉంటాయి. ఫిస్టులు ఒకటి, ముడ్డి గండమాలు ఒకటి, మొలలు ఒకటి, బెడ్ పడేది ఒకటి. ఈ 4 రకాలకి చక్కని వైద్యం నా కాడ ఉంది. ఆ వైద్యం చెప్తానండి. ఎందుకంటే మనిషి అనేది ఫ్రీ మోషన్ వచ్చే వైద్యం చేసి ఫ్రీ మోషన్ వచ్చే ఉండాలి. ప్రతి ఒక్కరిని ఫ్రీగా ఉండాలి. ఈ ఎండాకాలం పూట ఫ్రీగా రావాలి. ముద్ద మాదిరి గట్టిగా రోజు రోజు ఇంత అన్నం తింటే అంత మోషన్ వచ్చేది కాదు. ఇంత అన్నం తింటే అంత మోషన్ కరెక్ట్గా వెళ్ళిపోవాలి. పొద్దున రావాలి, సాయంత్రం రావాలి. వాడికి ఎటువంటి రోగాలు ఉండవు, ఎటువంటి మొలలు రావు, ఎటువంటి ఇబ్బందులు ఉండదు. దానికి వైద్యం నా కాడ మేడి చెట్టు ఒకటి ఉంటుంది, నరమామిడి చెట్టు ఒకటి ఉంటుంది, నల్లనేరేడు చెట్టు ఒకటి ఉంటుంది, ఊడుగ చెట్టు, తెల్ల ఊడుగ, నల్ల ఊడుగ. ఈ 5 రకాల చెట్ల ఏర్లు ఆ చూర్ణం తీసుకొని ఆ చూర్ణాన్ని సన్న ముక్కలు నేసి ఏర్లు చేసి ఆ చూర్ణాన్ని మెత్తగా పొడి చేసి ఆ చూర్ణం అనేది పొద్దున పూట 1 చెంచా, రాత్రిపూట 1 చెంచా తీసుకుంటే మనిషికి ఫ్రీ మోషన్ వస్తుంది. ఫ్రీ మోషన్ వచ్చినప్పుడే వాతం నిండుకోదు. వాతం నిండుకున్నప్పుడే ఈ మొలలు, పిస్తుల, గండుమాల, ముడ్డి వ్యాధి రాదు. ఈ 5 రకాల చూర్ణం అనేది మీరు తయారు చేసుకుంటే నా కాడికి వచ్చి నేర్చుకోవచ్చు, నేర్పిస్తాను. ఈ చూర్ణం తీసుకుంటే ప్రతి మనిషికి ఇప్పుడు ఎండాకాలం అనేది చాలా మందికి ఫిస్తుల, రక్తం పడడము, ముడ్డి మంట, లెట్టిన్ పిరిగి రాకపోవడము, పొట్ట ఉబ్బరంగా ఉండడము, దానికి ఏదో ఒక మందు మింగాల, లెట్టిన్ కూర్చోవాలా, ఏదో ఒక మందు మింగాల, లెట్టిన్ కూర్చోవాలా. అందుకోసం ఆ వ్యాధి రాకుండా చక్కని ఏ రోజు ఆ రోజు పిరిగి మోచడానికి, ఆ రోగాలు రాకుండా, ఒకవేళ వచ్చినా తగ్గిపోవడానికి, వచ్చిన వాళ్ళు ఉంటే ఒక పథ్యం ఉంటుంది. ఈ రోగం వచ్చినప్పుడు పథ్యం ఏముందంటే నాన్ వెజ్ అంటే చికెను, మటను, చేపలు, గోంగూర, ఏడి వస్తువులు తినకూడదు. ఒకవేళ బాపునోళ్ళు, కురువోళ్ళు, బాపునోళ్ళు, ఈ ఇలా అయ్యగారు వీళ్ళుంటే వాళ్ళకి పథ్యం ఏముందంటే పప్పాయి పండు, వేడి వస్తువులు తినకూడదు. ఈ వైద్యం అనేది మీరు కరెక్ట్గా చేసుకుంటే నా కాడ మందులు వాడితే ఒకసారి 3 నెలలకు 4 నెలల కోర్సు ఉంటుంది. వాడిన తర్వాత 10 దినాలు ఈ జబ్బు రాదు. అయ్యా వాడతాం రాదంటున్నావు, ఈ జబ్బు రాకుండా ఎట్లా అనొచ్చు? ఈ జబ్బు రాకుండా ముందు జాగ్రత్త కోసం నా కాడ ఒక పౌడర్ ఉంటుంది. ఆ పౌడర్ ఖచ్చితంగా భోంచేసేటప్పుడు ఫస్ట్ పూర్వకాలం నాడు ముద్దలు కలుపుకొని ఒక ముద్దలో పెద్దలు ఆ ముద్దలో పొడి కలుపుకొని ఆ ముద్ద తిన్నాక తర్వాత భోంచేసుకునేవాళ్ళు. పొద్దున కానీ సాయంత్రం కానీ ఫస్ట్ ముద్దలో ఆ పొడి కలుపుకొని తినేసేది, తర్వాత భోంచేసేది. ఈ పొడి ముద్దలో కలుపుకొని తినాలి, అన్నంలో తినాలి. నీళ్ళలో కలుపుకొని పెళ్ళి కలుపుకొని కాదు, అన్నంలో తింటే అన్నం పడి జీర్ణశక్తి అయిపోయి మోషన్ ఫ్రీగా వస్తుంది. ముళ్ళల వ్యాధులు రాకుండా 100% కాదు, 1000% కాదు, 1,00,00,000 ఛాలెంజ్ చేస్తాను. ఈ మూలలు అనేది వస్తే రకరకాల మనుషులు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ చక్కని వైద్యం హైదరాబాద్ ఒకటి, కర్నూలు ఒకటి ఉంటుంది. ఈ వైద్యం మా కాడ దొరుకుతుంది. అందరికీ నమస్కారం.